గత వారం రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తెరపడింది. విజయవాడ కేంద్రంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని యాజమాన్యంలో నడుస్తున్న కేశినేని ట్రావెల్స్ కు మూతపడింది. గత వారం నుంచి అడ్వాన్స్డ్ రిజర్వేషన్లు ఆగిపోగా అర్ధరాత్రి నుంచి సర్వీసులను కూడా నిలిపివేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజరమేష్ అందిస్తారు. రాజరమేష్, చెప్పండి, గత 4 రోజులుగా నడుస్తున్నటువంటి సస్పెన్స్ కు తెరపడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కేశినేని ట్రావెల్స్ మూతపడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, విజయవాడకు చెందిన టీడీపీ ఎంపీ కేశినాని యాజమాన్యంలో నడుస్తున్న కేశినేని ట్రావెల్స్ ని గత అర్ధరాత్రి నుంచి కూడా మూసివేశారు. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా, ఎటువంటి హడావుడి కూడా లేకుండా కేశినేని నాని తన వ్యాపారాన్ని మూసివేయడం అనేది విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న హనుమాన్పేటలో ఉన్న కేశినేని ట్రావెల్స్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. కార్యాలయం దగ్గర కనీసం ఇక్కడ గతంలో కేశినేని నానికి సంబంధించిన ట్రావెల్స్ ఉందనడానికి ఆనవాళ్లు కూడా లేకుండా పూర్తిగా బోర్డుల్ని కూడా తొలగించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బోర్డుల్ని తొలగించడంతో పాటు షట్టర్లను కూడా క్లోజ్ చేసేశారు. దాదాపుగా ప్రతిరోజు కూడా ఇక్కడికి ప్రయాణికులతోటి, అదేవిధంగా కేశినేని ట్రావెల్స్ కి సంబంధించిన బస్సులతోటి ప్రాంతం అంతా కూడా క్రికెట్లాడుతూ ఉంటే, అటువంటిది ఈ ప్రాంతంలో గత అర్ధరాత్రి నుంచే పూర్తిగా కరెంటు బుకింగ్ నిలిపివేయడంతో పాటు పూర్తిగా బస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. దాంతో పాటు షట్టర్లను కూడా మూసివేసి ఆ కేశినేని ట్రావెల్స్ కి సంబంధించిన బోర్డులను కూడా తొలగించారు. ఇదే విధంగా ఇక్కడ బెంచ్ సర్కిల్లో ఉన్న కార్యాలయం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలన్నింటినీ కూడా మూసివేయడంతో పాటు దీనికి సంబంధించిన బోర్డులన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. దాదాపుగా ఈ నెల 31వ తేదీన ఈ కేశినేని ట్రావెల్స్ వ్యాపారం నుంచి తాను వైదొలుగుతున్నట్టు, వ్యాపారాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్టుగా ఎంపీ నాని ప్రకటన చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున హడావిడి జరిగింది. ఆ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలోనే దీన్ని ప్రకటించడానికి సిద్దమయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్ తోటి వెంటనే ఆ ట్రావెల్స్ మూసివేత నిర్ణయాన్ని ప్రకటించవద్దు అని సూచించడంతో ఆ ట్రావెల్స్ ని మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఈ రోజున మాత్రం ఎటువంటి సందడి, హడావిడి లేకుండా, ముందస్తుగా కనీసం ఎటువంటి ప్రకటన కూడా లేకుండా ఒక్కసారిగా ట్రావెల్స్ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 450 సర్వీసులు వివిధ ప్రాంతాల కంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు తిరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో కూడా ఆయనకు కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 30,000 మంది వరకు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా ఈ ట్రావెల్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నారని సమాచారం కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేయడానికి గత కొంతకాలంగా కూడా రంగం సిద్దమైనట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. కేశినేని ట్రావెల్స్ పూర్తిగా నష్టాలు బారిన పడటంతో దాదాపుగా గతంలోనే 170 వరకు కూడా బస్సులను కూడా విక్రయించారని సమాచారం తెలుస్తోంది. దీంతో పాటు మిగిలిన బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉండటం, పోటీ బస్సుల్లో వస్తున్న వ్యాపారాత్మకమైన పోటీని కూడా తట్టుకోలేకపోవడం వల్ల కేశినేని ట్రావెల్స్ పూర్తి స్థాయిలో నష్టాల బారిన పడింది. ఒక దశలో దాదాపుగా 7 నెలల వరకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఏర్పడటంతో అటు విశాఖపట్నం, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కేశినేని ట్రావెల్స్ కు సంబంధించిన సిబ్బంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం నేపథ్యంలోనే ఇటీవల గత నెల 25వ తారీఖున రవాణా శాఖ కార్యాలయంలో పోటీ సంస్థలకు సంబంధించిన బస్సుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ హోదాలో కేశినేని నాని చేసిన దౌర్జన్యం కూడా పూర్తి స్థాయిలో బెడిచికొట్టడం, రాజకీయంగా అది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి కూడా తలవంపులు తెచ్చే విధంగా మారటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని పంచాయతీ చేసి దీన్ని వెంటనే వివాదం కూడా కాకుండా కేశినేని నానితోటి బేషరతుగా క్షమాపణలు చెప్పించారు. ఈ క్షమాపణలు చెప్పించిన వ్యవహారం కాస్త ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అదేవిధంగా విజయవాడ నగరంలో కూడా కేశినేని నాని ప్రతిష్ట కూడా దిగజారిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేశినేని నాని వ్యాపారాన్ని, అధికార హోదాని కూడా రెండింటినీ మిళితం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడి రవాణా శాఖ అధికారుల మీద దౌర్జన్యం చేశాడనే సంకేతాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి ఒత్తిడి వల్లే తాను బేషరతుగా రాజీనామా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కేశినేని నాని తన అనుచరుల వద్ద కూడా వాపోయినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే ఒక ఎంపీగా ఉండి, అధికార పార్టీకి చెందిన నేతగా ఉండి తానే వ్యాపారాలు చేయలేకపోతే ఇక ఏ ధైర్యంతో వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వ్యాపారాలు చేస్తారు? ఈ విషయంలో ముఖ్యమంత్రికి సరైన షాక్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా తన సహచరుల దగ్గర కూడా ఎంపీ కేశినేని వెల్లడి చేసినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలతోటి ఆయన మొత్తం కేశినేని ట్రావెల్స్ ని పూర్తి స్థాయిలో మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి తాత్కాలికంగా అడ్డుపడ్డప్పటికీ కూడా కేవలం 7 రోజుల వ్యవధి వరకే ఆ నిర్ణయం ఆగిపోయింది. ఆ తర్వాత ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కేశినేని ట్రావెల్స్ కు సంబంధించిన సర్వీసులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే మరో వ్యాపారంలో ఇప్పటికే కాలు పెట్టిన కేశినేని నాని కార్గో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో అధికంగా లాభాలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నష్టాలు వస్తున్న కేశినేని ట్రావెల్స్ ని వదులుచుకొని కేశినేని కార్గో వ్యాపారాలని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టు తన సహచరుల దగ్గర మాట్లాడినట్టు కూడా సమాచారం తెలుస్తోంది. సిద్ధు. ఓకే రాజరమేష్.